చేయడానికి ముఖ్యంగా ఈ రోజు భువనగిరిలో మంచి సర్కిల్ ఆఫీస్ లేకుండే, ఎస్సీ ఆఫీస్ అంటే సర్కిల్ ఆఫీస్ అనేది ఎలక్ట్రికల్ సర్కిల్ ఆఫీస్ లేకుండే 5 కోట్ల రూపాయలతోటి మన ప్రభుత్వం రాగానే ఈ సర్కిల్ ఆఫీస్ శాంక్షన్ చేసుకొని కట్టుకోవడం జరిగిందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం. మరి వారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసుకోవడం సంతోషం అని చెప్తా ఉన్నాం. అట్లనే వంకమామిడిలో మరి అక్కడ సబ్స్టేషన్ కూడా ఇది 33/11 kV సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమం కూడా ఈ రోజే జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళే పెద్దలు ఇక్కడి నుంచే దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నట్టుగా భావిస్తున్నాం. ఇక్కడి నుంచే ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా ఆ ఓపెనింగ్ ప్లేట్ కూడా ఇక్కడే ఓపెన్ చేసిండ్రు. అట్లనే ఇంకొకటి అతి ముఖ్యమైనది, గత సంవత్సరం నుంచి మనం పనిచేస్తున్నాం ఒక దాని మీద. మనకు వచ్చే ఎలక్ట్రికల్ మెటీరియల్ అంతా కూడా నల్లగొండకు పోతుంది. ఉమ్మడి నల్లగొండలో ఉండే స్టోర్స్ ఆఫీస్ మన దగ్గర లేకపోతే ఏమవుతుంది, మనకు వచ్చిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు పోల్లన్నీ అడికే పోతాయి. అటుకే నీటికి వచ్చే లోపల సగం అక్కడే అయిపోతాయి. సరే, అక్కడ రైతులు వాళ్ళ బాధ వాళ్ళకు అవుపడగానే వాళ్ళు తీసుకుంటారు, అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతుంటాయి. ఓకే, సో అక్కడి నుంచి అక్కడ తీసుకుపోతాయి. కాబట్టి ఈ సమస్య పెద్ద ఉందని గత సంవత్సరంకి వెళ్ళి మరి దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ గూడూరులో 3 ఎకరాలలో ఓపెన్ చేసే ఆలోచన చేసినాం. కాకపోతే అది సందుల లోపలికి ఉన్నది, పెద్ద వెహికల్స్ పోవాలంటే కష్టం కాబట్టి అది కూడా కొన్ని సమస్యలు ఉండే. సో తరగతిన మరి ఇంకోటి కావాలని చెప్పి ఇక్కడ హన్మపురంలో అధికారులు ఇంకెక్కడ స్థలం ఉందంటే ఇక్కడ 3 ఎకరాల స్థలం అలాట్ చేసిండ్రు. కాబట్టి ఇది అతి ముఖ్యమైనది రైతులకు. మన యాదాద్రి భువనగిరి జిల్లా అందరికి, మన భువనగిరి నియోజకవర్గమే కాదు, అటు మునుగోడు 2 మండలాలు అయితేంది, తుంగర్తూర్తి అయితేంది, నకరకల్ అయితేంది, అక్కడ 3 మండలాలు, మరి ఆలేరు 8 మండలాలు అయితేంది. వీటన్నిటికీ ఉపయోగపడే ఎలక్ట్రిక్ గోడౌన్స్ ఎలక్ట్రిక్ స్టోర్స్ ఉందో చాలా ముఖ్యమైనది. అది ఒక 2.5 కోట్లతోటి మొత్తము ఈ రోజు 10 కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్న సందర్భంగా చాలా సంతోషం అని చెప్తా ఉన్నాం. మరి ఇదొక్కటే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా 7-8 సబ్స్టేషన్లు పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు మనకు శాంక్షన్ చేసిండ్రు. అక్కడ నర్సాపూర్ లా సబ్స్టేషన్ శాంక్షన్ చేసిండ్రు. జోతిగూడెం ఆల్రెడీ ఓపెన్ చేసినాం. ఇక్కడ వంకమామిడి రోజు చేసుకున్నాం. ఇక్కడ వడపర్తిలో చేసుకోబోతున్నాం. స్థలం కేటాయింపు కాలే, జైనపల్లిలో కాలే, అవన్నీ కూడా స్థలం కేటాయింపులు అవుతున్నాయి. అట్లనే చిన్నరావుల పెళ్లి గాని ఇట్లాంటివన్నీ కూడా దాదాపు ఇంకా 7-8 సబ్స్టేషన్లు కూడా చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. 132/33 kV పవర్ స్టేషన్ అది చాలా ముఖ్యమైనది. అది ఒక 2.5 కోట్లతోటి మొత్తము ఈ రోజు 10 కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్న సందర్భంగా చాలా సంతోషం అని చెప్తా ఉన్నాం. నాడు చూసినోడు లేడు, దృష్టి పెట్టినోడు లేడు, ఆలోచించినోడు లేడు, పనిచేసినోడు లేడు. ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు సాధ్యమైనవి అంటే ఈరోజు ప్రజాపాలన వచ్చింది. నాడు ప్రజా పోరాటం జరిగింది. ఇదే పట్టి విక్రమార్క గారు పెద్దలు ఇదే మన యాదగిరి గుట్ట నుంచి మన తిమ్మాపూర్ మీదకెళ్ళి, బస్వాపూర్ మీదకెళ్ళి పాదయాత్ర చేస్తూ భువనగిరి మీదకెళ్ళి, బీబీనగర్ మీదకెళ్ళి, పోచంపల్లి మీదుగా పాదయాత్ర 3-4 రోజులు చేస్తే మనం వేలాది మంది వారి నడిచినాం. ఇది ఒక భువనగిరిలో కాదు, రాష్ట్రం అంతా నడిస్తే అట్లాంటి పాదయాత్రలు పెద్దలు బట్టి విక్రమార్క గారు చేస్తే, అక్కడ రేవంత్ అన్న ఇంకో పక్క చేస్తే ఈ రోజు ప్రజాపాలన సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని సభాముఖంగా చెప్పక తప్పదని సందర్భంగా చెప్తున్నాం. వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మీరు మళ్ళా ఎప్పుడైతే ప్రభుత్వం రాకముందు గత 10 ఏళ్లు ఏ విధంగా పోరాటం చేసి ప్రభుత్వానికి వచ్చినామో మళ్ళా సమయం ఆసన్నమైంది. 2.5 ఏళ్లు మొన్న 7వ తారీఖు గడిచిపోయి ఇప్పటి నుంచి మళ్ళా సమరం మొదలైంది. ఎక్కడక్కడ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా వీళ్ళకి పిలిపిస్తున్నాం. అందరం కలిసి పనిచేద్దాం. ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మన పెద్దలు ఉండరు, బట్టలు ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేము కూడా మీకున్నాము. కలిసి పనిచేద్దాం. ప్రతి కార్యక్రమం మంచిగా చేసుకుందాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మేము చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఒకటి సమయం లేదు. ఈరోజు మనం ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో నూతనంగా మనం పన్ను లేదు. అదనంగా ఎక్కడ ట్యాక్సేషన్ వేయలేమా, వనరులు అదనంగా వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే పన్నులు, అదే రాబడి. కానీ ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి
ఆనాడు ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్ర నిధులన్నింటినీ ఆవిరిగార్చడమే కాకుండా అదనంగా ఇంకో 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి స్థానికంగా మనకు అందుబాటులో ఉన్న వనరులు ఆ 8 లక్షల కోట్లు రెండింటినీ అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఈ రాష్ట్రం అన్యాయంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు స్వేచ్ఛ అనేది లేకుండా ప్రశ్నిస్తామంటే ఏమవుతుంది అనేటువంటి భయంగా బ్రతికే రోజుల్లో ఈ ప్రజలకి మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ రాష్ట్ర వనరులు వారి అభివృద్ధి కోసం ఉపయోగపడాలి అనే ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే ప్రజలు అన్యాయపోతున్నారనేటువంటి ఆలోచనతో ఆ రావు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, ఇతర నాయకులు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలని, ప్రజా పోరాట కార్యక్రమాలను తీసుకొని మీ మధ్య నడిచాం, వాస్తవ విషయాలు చెప్పాం. ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్కి సంబంధించి, తిమ్మాపూర్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, లేకపోతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అనేక సమస్యలు విని ఆ రోజు మాట ఇచ్చాం. చేనేత కార్మికుల సమస్యలు కూడా ఊరూరు వెళ్ళి తెలుసుకొని వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇచ్చాం. వీటన్నింటినీ అమలు చేయటం కోసం మార్గ మధ్యలో నడుస్తున్న అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు వచ్చి ఇల్లు లేదని చెప్పినటువంటి సంఘటనలు, ఎలా బతకాలయ్యా అని చెప్పినటువంటి ఆవేదన, వీటన్నింటినీ ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం ఏమి పెరగపోయినప్పటికీ వాళ్ళు తెచ్చినటువంటి లక్షల కోట్లకి అప్పులు కడుతూనే సంవత్సరానికి 74 నుంచి 75 వేల కోట్లు, గత సంవత్సరం అయితే 76 వేల కోట్లు ఒక సంవత్సరంలోనే వారు తెచ్చినటువంటి అప్పుకి అసలు వడ్డీ కలిపి బ్యాంకులు కట్టారు. అంత కడుతూనే అదనంగా పన్నులు వేయకుండానే ఏదో రాష్ట్రంలో ఒకసారి ఆలోచించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని లెక్కగట్టి ఒక్కొక్కళ్ళకి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో తీసుకుని ముందుకు వస్తాం. అదేంటి బయట ఇదే సన్న బియ్యం 50-55 రూపాయలు కేజీ పలుకుతా ఉంటే ఈరోజు ఉచితంగా ఇన్ని కుటుంబాలకి మనం ఇవ్వగలుగుతున్నామనంటే ఇది ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ, మక్కువ, ఆలోచన ఉన్నది కాబట్టే మనం చేయగలుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు సగభాగ జనాభాగా ఉంటే వారందరి గురించి ఆలోచన చేశాం. లక్షాధికారులు కావాలి, కోటీశ్వరులు కావాలి, కుటుంబానికి దిక్సాలలో ఉన్నటువంటి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం నిలబడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల మహిళా సంఘ సభ్యురాలకి వడ్డీతో పాటు ఈ బ్యాంక్స్ నుంచి లింకేజ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు ఆ మాట చెప్పినప్పుడు అందరూ నవ్వారు. ఇది సాధ్యమా అన్నారు. కేవలం 2.5 సంవత్సరాల్లోనే 67,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మహిళలకి మనం బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించాం. మా ఇంట్లో ఏదైనా ఆపద వచ్చి ఎవరికో ఒంట్లో బాగాలేకపోతే నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా కుటుంబానికి 10 లక్షల వరకు నేను వైద్యం చేయించుకోవడానికి కావాల్సిన ఆసరా ఈ ప్రభుత్వం కల్పించింది. ఈరోజు మనం అంత పీక్ డిమాండ్ పెరిగినా ఎక్కడా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా, వైర్లు తెగిపడకుండా మనం పవర్ నిరంతరం ఇవ్వగలిగాం. నేను మొన్న ఎక్కడో చదివాను. ద స్టేట్ విచ్ డిడ్ నాట్ బ్లింక్ నాట్ ఇన్ ఎ సెకండ్ అని ఇచ్చారు. అంటే ఈ దేశంలో ఒక్క కనురెప్ప పాటు కూడా కరెంటు కట్ కాకుండా ఉన్నటువంటి రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం అని మొన్న అక్కడ ఒక రైటర్ చెప్తే మేము చాలా ఆశ్చర్యంగా మేమే ఆశ్చర్యపోయాం. ఇంత క్వాలిటీగా ఇవ్వగలిగినందుకు సంతోషించాం. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయం. భవిష్యత్తులో కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మిత్రుడు అనిల్ కుమార్ గారు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు, వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి నిధులు కానీ, ఆ రీహాబిలిటేషన్ కోసం చేసేటువంటి నిధులు కానీ, R&R ప్యాకేజ్ కానీ, మిగతా అన్నింటినీ కూడా కంపల్సరీ సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తామని మీ అందరికీ నేను మాటిస్తూ, ఈ ప్రాంతంలో నాతో పాటు ఆ రోజు ఎండలో అడుగులో అడుగు వేస్తూ నడిచినటువంటి ఆనాటి స్నేహితులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి ఆనాటి కార్యక్రమం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నిరంతరం గుర్తుంచుకుంటుందని చెప్తూ, ఈరోజు సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బస్సులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం